Welcome to Itish Bulletin. I am Dr. Samaram, Itish Center, Vijayawada. I am Pramila, Itish Center, Vijayawada. ముఖ్యాంశాలు కళ కోసం కాదు, కళ వాస్తవికతని, సంఘ దృష్టిని, వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని పెంపొందించేదిగా ఉండాలి. ప్రముఖ నాస్తికులు గోరా. మన నాగరికతకి యుద్ధం ఎలా చేయాలో తెలుసు కానీ శాంతి ఎలా సాధించాలో తెలియదు. అందుకే మానవీయ విలువలు పెంపొందించే నాగరికత కోసం కృషి చేయాలి. రెడ్ క్రాస్ ఆర్జుడు హెన్రీ డ్యూనాంట్. హారతి ఇస్తే శుభాలు కలుగుతాయా? డాక్టర్ సమరం సమాధానం. దొంగ బాబాలకి ప్రభుత్వ భూములని దారాదత్తం చేయడం పనికిరాదు. నాస్తిక కేంద్రం. ఈ నెల 26న నాస్తిక కేంద్రంలో నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి 50వ వర్ధంతి సభ. సమరం ఛానల్స్లో సంగీత, సాహిత్య, నృత్య సమాహారం సమరం రాగం తానం ఛానల్ తప్పక చూడండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, కళ కోసం కాదు, కళ వాస్తవికతని, సంఘ దృష్టిని, వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని పెంపొందించేదిగా ఉండాలి అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. అమ్మా మీరు మామూలుగా సాధారణంగా మనం కొన్ని భావ వ్యక్తీకరణ చూస్తుంటాం. భావ వ్యక్తీకరణలు తాజ్మహల్ ఎంత అందంగా ఉందో, ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో, రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో, రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో, ఆ మనసులోంచి ఆ ఆనందం వ్యక్తపరుస్తుంది. ఏదైనా అందమైంది సరే. అలాగే ఈ రాగమాలిక ఎంత మనోహరంగా ఉందో, సంతోషం వ్యక్తపరుస్తారు. ఈ రాగమాలిక ఎంత మనోహరంగా ఉందో, అలాగే ఈ నృత్యం ఎంత హృద్యంగా ఉందో, ఈ వీణానాదం ఎంత వినసొంపుగా ఉందో, మనసులోంచి, హృదయంలోంచి ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. అలాగే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఈ కవిత్వం ఎంత మధురంగా ఉందో, ఈ రకంగా ఆ భావ వ్యక్తీకరణని సౌందర్య వర్ణన అంటారు. సౌందర్య వర్ణన ఒక అందంగా ఉన్నదాన్ని, మనోహరంగా ఉన్నదాన్ని, హృద్యంగా ఉన్నదాన్ని, దాని సౌందర్య వర్ణన. దీన్నే మనం చెప్పుకోవాలంటే సౌందర్యం అనేది మానవ కల్పన యొక్క స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ. నీ మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేస్తావు. అంచేత సౌందర్యం అనేది నీకు అందంగా కనిపించింది, మనోహరంగా కనిపించింది, హృద్యంగా కనబడింది. దాన్ని ఆ మనిషి అలా ఆ చిత్రాన్ని మలచినవాడు కానీ, ఆ చూసినవాడు కానీ, వాళ్ళ హృదయ స్పందన ఎలా ఉందంటే ఆ మానవ కల్పన యొక్క స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ. స్వేచ్ఛగా నీ మనసులో భావాన్ని, నీ ఆనందాన్ని నీ హృదయంలోంచి వ్యక్తీకరిస్తావు. చూస్తేనే తాజ్మహల్ ఎంత అందంగా ఉందో ఎంతలో. మరి అలాగే ఆ తాజ్మహల్ నిర్మాణానికి కూడా ఆ చేసినటువంటి వాళ్ళు అంత ఫీల్ అయ్యి, దాంట్లో లీనమై అందమైన చేశారు. అలాగే రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో అంటే, రవివర్మ అందంగా అంత చక్కగా ఎంత మనసులో ఆ భావ వ్యక్తి అందాన్ని ప్రతిబింబించాలని ఎంత ఇదైతే అరంగం వస్తుంది. ఆ మనసులోంచి ఆ ఆనందం, సంతోషం, ఆ దాంట్లో ఒక రకంగా సుఖం పొందడం ఉంటుంది. ఈ రంగా ఉంటుంది. అంచేత మామూలుగా ఈ రంగా స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ దీనికి హద్దులుండవు. రవివర్మ చిత్రం ఎంత అందంగా ఉందో అన్నా, లేదా రవివర్మ చిత్రం అంత గొప్పగా గీయాలన్నా హద్దులు ఉండవు. కానీ తత్వశాస్త్రం కానీ, నైతికత కానీ, రాజకీయాలు కానీ, ఆర్థిక శాస్త్రం కానీ, సాంకేతికత అంటే సైన్స్ సంబంధించింది కానీ, టెక్నాలజీ కానీ, ఇవన్నీ దాంట్లో ఊహలకి
అంత స్థానం లేదు. ఊహలు నియంత్రిస్తాయి, అంత హద్దుల్లో ఉంటాయి. అంతేగాని ఒక లలిత కళల్లో ఒక ఈస్థెటిక్ దాంట్లో హద్దు ఉండదు. దాన్ని వ్యక్తీకరణ ఎంత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ. సౌందర్య శాస్త్రంలో స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ ఉంటుందన్నమాట. అంతే సౌందర్య శాస్త్రంలో కల్పన వ్యక్తికి ఆసక్తికరమైన రంగాలు ఏ రంగాలు, అది నృత్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, లేదా చిత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రకరకాల రంగాల్లోకి ఆ రంగాది ప్రస్ఫుటితమవుతుందన్నమాట. అంటే ఇదే ఈ సౌందర్య శాస్త్రం దాంట్లో లలిత కళను సృష్టిస్తుంది. మనిషిలో ఒకడికేమో సంగీతం మీద ఇష్టం, ఒకడికేమో నృత్యం మీద ఇష్టం, వాళ్ళకేమో చిత్రకళ మీద ఇష్టం. ఇలా ఉంటాయి. అంచేత వాళ్ళల్లో ఉన్న ఆ సౌందర్య భావం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఆ స్వేచ్ఛగా అది వ్యక్తీకరింపబడుతుంది. నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, చిత్రకళ కావచ్చు, ఏదైనా సరే హద్దులు లేకుండా, తన పరిమితులు ఉండవు, తన మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడం. కవిత్వం రాసిన, ఓ చిత్రకళ బొమ్మ వేసిన, అక్కడ స్వేచ్ఛగా వ్యక్తీకరించడం వస్తుంది. హద్దులు ఉండవు. అదాన్ని కానీ తత్వశాస్త్రాల్లోనూ ఆర్థికతలోనూ లిమిటేషన్స్ ఉంటాయి. కొంతవరకు చెప్పగలుగుతారు, ఎక్కువ చేయరు. అంచేత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ అనేది సౌందర్య శాస్త్రంలోనే ఉంటుంది. అదే లలిత కళలు ఎన్ని కూడా స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ అన్నమాట. ఇక కళలు స్పష్టమైన లక్ష్యాలు ఉండవు. ఒక చిత్రం గీయాలంటే గీసేవాడు, ఏ రంగాలకు నువ్వు చూసే చిత్రకళ బొమ్మలు అంటే ఇలాగే ఉండాలని లేదు. వాడు చూడు కొన్ని గీత బ్రష్ చేసుకొని ఇలా 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 పూసి దాంట్లో భావం ఉంది అంటాడు. ఇలాగే గీయాలని అక్కడ ఏమీ లిమిటేషన్స్ ఉండవు, ఇలాగే పాడాలని లిమిటేషన్స్ ఉండవు. ఎన్ని రకాలుగా ఒక రాగం ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇలాగే పాడాలని లేదు. ఒక చిత్రకళ ఎన్ని రకాలుగానే గీయచ్చు. అంచేత దానికి ఏ రకమైన లక్ష్యాలు లేకుండా ఆదర్శధామంగా మారుతాయి. కవిత్వం కల్పన రూపం వాస్తవిక జీవితం నుండి ఊహాత్మక జీవితం వేరు చేయడంతో సౌందర్యం ఆనందదాయంగా మారుతుంది. అంటే ఈ లలిత కళలన్నీ కూడా వాస్తవిక జగత్తు నుంచి, వాస్తవిక దీని నుంచి దూరం చేస్తుంది. ఒక కవి కల్పన రాయొచ్చు, లేదా ఒక చిత్రకారుడు చిత్రం గీయచ్చు. సమాజంలో ఎన్నో అసమానతలు ఉండొచ్చు, ఎన్నో తేడాలు ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు. వాటిని పట్టించుకోకుండా తన భావ వ్యక్తీకరణ తన అనుకున్నగా నృత్యం రూపంలో కావచ్చు, కవిత రూపంలో కావచ్చు, చిత్రం రూపంలో కావచ్చు, ఏదో రూపంలో అది బయటకు వస్తుంది. అంటే వాస్తవిక జగత్తుతో సంబంధం లేకుండా ఈ లలిత కళలు వ్యక్తీకరణ ఉంటుంది. వాస్తవిక జగత్తుతో సంబంధం, వాస్తవికతో సంబంధం లేదు. ఏ రకమైనా సరే లలిత కళల్లో ఏ రకమైన స్వేచ్ఛగా చెప్పుకుంటారు. వాస్తవికతకి దగ్గరగా ఉండవు. కొన్ని వాస్తవిక ఉండవు. ఓగా స్కై ఇది లిమిట్, ఆకాశమే హద్దు. ఆకాశమే హద్దుగా ఈ లలిత కళ, చిత్రకళ కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా తీసుకో, ఆకాశమే హద్దుగా అవి చేయబడతాయి, సృజించబడతాయి. ఆ రంగా ఉంటాం. అంచేత ఇలా చేసేవాడు ఒక్కోసారి ఇంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు నష్టానికి దారితీస్తాయి. చెప్తాం ఏ రకమైన నష్టం. ఈ లలిత కళని ఒక్కోసారి నష్టం. సౌందర్యభావం నైతిక బాధ్యతల నుండి, సత్యసంధత నుండి విముక్తి పొంది అవాస్తవిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఏ రంగా సౌందర్యం ఉంది కదా, అబ్బా ఎంత అందంగా కవిత్వం ఎంత అందంగా చెప్పాలి, ఒక చిత్రం ఎంత అందంగా గీయాలి, నృత్యం ఎంత హృద్యంగా చేయాలి ఉంటాం కదా. ఈ నైతిక బాధ్యతల నుండి, నైతికత అని అంటాం మనం, ఆ నైతికత నుంచి సత్యం నుండి దూరం అవుతాయి. దూరం అదే మనం అనుకుంటే, అదే జీవితం అనుకుంటే, అదే సత్యం అనుకుంటే
మనం బొక్కబాల పడ్డట్లే. లలిత కళల్లో చెప్పింది చూసి ఆ విన్నది అదే సత్యం కూడా మాత్రం తప్పు. అవధులు లేకుండా లలిత కళలను సృష్టించడం ఉంటుంది. అంటే వాస్తవికతకి దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు సాధులు ఉంటారు, ఏకాంతంలో కూర్చుంటారు. ఏకాంతం కూర్చుని ఆధ్యాత్మిక ఆనందం తపస్సు చేస్తుంటారు. ఆధ్యాత్మిక ఆనందం, నేను తాదాత్మ్యం చెందాను, పరమాత్మను సాక్షాత్కరణ చేసుకోవడానికి నేను తాదాత్మ్యం చెందానని వాడు పరమాత్మ కనబడిపోయినా సరే వాడు ఆ రకమైన తపస్సు చేయడంలో చెప్పలేని ఆనందం పొందుతాడు వాడు. అంటే అది కేవలం అతని వరకే పరిమితం, కానీ అది సమాజానికి ఏం ఉపయోగపడుతుంది. అతని వరకే ఆనందం. లలిత కళలో ఏంటవుతుందంటే ఆ వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. ఒక్కోసారి ఆ వ్యక్తి జీవితం ఒక మంచి కవి ఉంటాడు, కవిత్వాలు చాలా గొప్పగా రాస్తాడు, కానీ అతని జీవితం మాత్రం దుర్భరంగా ఉంటుంది. ఆ కుటుంబ జీవితం దుర్భరంగా ఉంటుంది. ఒక కళాకారుడు ఉంటాడు, ఒక నటుడు ఉంటాడు, వాడు గొప్ప రాజులాగా వేషం వేసి దాన్ని అందరి చేత ముప్పు పొందుతాడు, కానీ వాడి జీవితం, వాడి కుటుంబం అందరూ కూడా దారిద్ర్యంలో ఉంటారు. అంటే వాస్తవికతకి దూరంగా భిన్నంగా ఈ కళలు వ్యవహరిస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితాలు కూడా వాస్తవిక దూరంగా ఉంటాయి. అంచేత ఈ రంగం ఏంటంటే ఈ లలిత కళలు అనేవి అన్నీ కూడా ఈ సౌందర్యం వచ్చే కళ. వీళ్ళు ఎలా అంటే ఎక్కువగా కవులు, చిత్రకారులు, శిల్పులు, గాయకులు, నాట్య కళాకారులు, కొంతవరకు చెప్పాలంటే సాధువుల కంటే తపస్సు చేసే సాధువులు వాడు ఒక్కడే కూర్చొని దూరం కూర్చొని చేసుకుంటాడు. వాడు ఆధ్యాత్మిక ఆనందం అంటాడు, వాడు స్పిరిచువల్ ప్లెజర్ అంటాడు. వాడి వల్ల ఎవరి సమాజానికి లాభం లేదు. అంతకంటే ఈ కవుల వల్ల, చిత్రకారుల వల్ల, శిల్పుల వల్ల, గాయకుల వల్ల, నాట్య కళాకారుల వల్ల సమాజానికి అసలు ఫలితం ఉంది. ఒకసారి సమాజం మేలుకుంటుంది. గురజాడప్పవారు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులను ఉపయోగించి మనుషుల్ని ఒకసారి ఆలోచింపజేసింది. శ్రీశ్రీ రాసినప్పుడు లేలే రష్యా, రారా రష్యా, గర్జించ రష్యా, గాండ్రించ రష్యా అని చెప్పి అప్పుడు రష్యా మరి అంతా సమానత్వం కోసం, కార్మిక విప్లవం కోసం, అది ఆర్థిక సమానత్వం కోసం ఆ రకంగా చేశాడు. అంటే ఒక రకంగా మేలుకొల్పాడు సమాజం కోసం. అంటే కవిత్వంలో ఈ కవులు కానీ వీళ్ళది కానీ ఒక్కోసారి వాళ్ళ కవిత్వంలో ఎక్కడలేని సామాజిక చైతన్యాన్ని కలిగించేది కొంత, కానీ కొద్దిమందే ఉంటున్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కాల్పనిక లోకంలో అలా వ్యవహరిస్తూ ఉంటారు. అంచేత అలా ఉంటుంది. కానీ లలితకి లేదు. వీళ్ళు ఈ చిత్రకారులు కానీ, కవులు కానీ, శిల్పులు కానీ తన హృదయ స్పందనకి బాహ్య వ్యక్తీకరణ ఇస్తారు. తద్వారా వారి ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. వారిలో ఉత్తమమైన వాటిని ఎక్కువ భాగం చెప్తారు. ఈ రంగం ఒక గాయకుడు కచేరీ నిర్వహించినప్పుడు తాను సంతోషపరచుకోవడమే కాకుండా ఇతరులు కూడా సంతోషపెట్టడానికి ఇస్తారు. ఇప్పుడు ఒక స్వామి ఉన్నాడు, ఒక సాధువు ఉన్నాడు, వాడు కేవలం తపస్సు చేసినా, ఇంకో ధ్యానం చేసినా, మెడిటేషన్ చేసినా వాడి వరకే పొందుతాడు ఆనందం. కనీసం కచేరీ చేసేవాడు కచేరీలో వాడు ఆనందం పొందుతూ, దాంట్లో వాడు సుఖాన్ని పొందుతూ ఎయిటి వాళ్ళకు కూడా ఒక ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాడు. అంతేత ఈ ఆధ్యాత్మికత పేరిట చేసే ధ్యానం కంటే, ఈ సాధువుల కంటే, వీళ్ళకంటే కళాకారులు చాలా వరకు మెరుగు. వాడు ఆనందం పొందకుండా ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని పంచాలని కనీసం చక్కని పాట, గాయని మంచి పాట పడుతుంటే ఆ పాట పాడేటప్పుడు వాడు ఆనంద పొందుతూ ఎదుటివాడు ఆనందపరుస్తాడు. కానీ ఆధ్యాత్మికత పేరిట తపస్సు చేసేవాడు, మెడిటేషన్ కూర్చునేవాడు, వాడు ఒక్కడికే పరిమితం. అది వాడి స్వార్థం. వాడికి ఇక్కడ ఆనందం పొందడం ఉంటున్నా, ఒక గాయకుడు కానీ, ఒక చిత్రకారుడు కానీ ఒకటి ఉన్నా, రెండో పక్క ఎదుటి వాళ్ళని మెప్పించాలనేది ఉంది. కానీ ఈ విషయంలో ఉంటుంది ఏ రంగం అనేది.
ఇప్పుడు తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవరు అని అంటాడు. మనం తాజ్మహల్ అబ్బా ఎంత అందంగానో ఉందంటాం. దాని వెనకాతల ఆ రోజుల్లో తీసుకుంటే షాజహాన్ చరిత్ర తీసుకున్నట్లయితే ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా కరువుతో చనిపోయారు. వేల మంది లక్షల చచ్చిపోయారు. అంటే తన సంపదనంతా తాజ్మహల్ నిర్మాణం పెట్టాడు. కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆ తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించుకుని అక్కడే చేశాడు. ఎంత అందంగా ఉందో అంటాం. వెనకాదలు ఎంతమంది యొక్క బాధలు ఉన్నాయో అర్థమవుతుంది. అంటే ఈ తాజ్మహల్కి నిర్మించిన శిల్పి అబ్బా ఎంత అందంగా మలిచి అనుకోవచ్చు. కానీ ఆ మలచడం వెనకాత జరిగినటువంటి ఘోరం ఉందే, తన యొక్క రాజ్యం గురించి పట్టించుకోకుండా షాజహాన్ కేవలం తన భార్య ముమ్తాజ్ మీద తన ప్రేమను చూపించడం కోసం అని తాజ్మహల్ నిర్మించి తక్కిన వాళ్ళందరినీ ఆకలితో బాధలకి గురి చేసి ఉంచాడు. మరి ఇది అందమా? తాజ్మహల్ అందంగా ఉందంటున్నాం, తాజ్మహల్ దగ్గర ఈరోజు సంతోషం. కానీ ఆ తాజ్మహల్ నిర్మాణం సమయంలో ఎంతమంది కాళ్ళే కడుపులతో వాళ్ళ బతుకుల్ని దుర్భరం చేసుకున్నారో ఆలిస్తే ఈ కళ అనేది ఏమైనా సామాజిక ప్రయోజనం ఉందా, సామాజిక దృక్పథం ఉందా? గోరా గారు చెప్పినండి, కళ కోసం కాదు, కళ సామాజిక శ్రేయస్సు కోసం ఉండాలి. సమాజ శ్రేయస్సు. ఒక తాజ్మహలే కాదు, ఎంతమందో ధనవంతులు ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం ఒళ్ళు బలిసి ఉంటుంది. వాళ్ళు మాత్రం తాగుతూ డ్యాన్సులు చేయించుకుంటూ పాటలు పాడించుకుంటూ వాళ్ళు అంత విలాసంగా ఉండడానికి ఏమంది. కొంతమంది కర్షకులు, కార్మికులు చెమటూడ్చి సంపాదించిన డబ్బుల్ని దోచుకుని వీళ్ళు ఇక్కడ ఆహాహా కవాలి పాడుతానో గజలు పాడుతానో అక్కడ ఆనందిస్తుంటారు. వీడు ఏం పాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటాం. అంటే ఈ కళలో వాడు కళలను ఆస్వాదిస్తున్నాడు ఆ రాజు అనుకుంటున్నాము, లేకపోతే ఆ జమీందారు చేస్తూ ఉంటున్నాం, లేకపోతే ఆ బూర్జువా వాడు పెత్తందారు అనుకుంటున్నాం. కానీ ఎంతమంది శ్రమ దోపిడీ వాడు వెనకాతల, వాడు ఆనంద వెనకాతలు ఉంది. ఎంతమంది శ్రమ దోపిడీ. ఆ శ్రమ దోపిడీ వాళ్ళే కుక్క నా భిక్షలు పెట్టేసినట్లు ఆ గాయకుడికి ఏమో నిత్యం చేసేవాళ్ళకి వాళ్ళు పారేస్తారు. పడితే లేదు, కానీ వాళ్ళ శ్రమను కూడా దోచుకుంటున్నారు వీళ్ళు. అంటే లలిత కళలను ప్రోత్సహించడం అంటే లలిత కళలు ఈ రకంగానా, ఏంటి వాళ్ళ శ్రమ దోపిడీతోనా? అంటే కళ అనేది కళ కోసం కాదు, సామాజిక ప్రయోజనం కోసం ఉండాలి. సమాజంలో వాస్తవికతను తెలిపేది ఉండాలి, సంఘ దృష్టిని పెంచేట్లు ఉండాలి. వ్యక్తికి గౌరవాన్ని, విలువని, వ్యక్తి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని వాడు వ్యక్తీకరణ, వాడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేందుకు, ధైర్యంగా చెప్పేందుకు అవకాశం వచ్చేట్లు ఉండాలి. వాడు నోరు నొక్కేసి వీడు ఎంజాయ్ చేస్తే అది పనికిరాదు. అంచేత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ, వాడికి స్వేచ్ఛగా కృషి చేయడానికి, వాడు స్వేచ్ఛగా ఆలోచించడానికి అవకాశం. ఘోరగా చెప్పేది కళ కోసం అనుకుంటే తప్పు. కళకి సామర్థ్యం లేదు. కళ కోసమే అనుకున్నప్పుడు దోపిడీ, సామాజిక దోపిడీ ఉంటుంది, శ్రమ దోపిడీ ఉంటుంది, ఆ శ్రమకు విలువ లేకుండా ఉంటుంది. అంచేత కళ కోసం సామాజిక ప్రయోజనం ఉండాలి. ఇలాగా ఆయన ఎన్నో రకాలుగా ఆయన చెప్పుకొచ్చారు. నాస్తికత్వంలో సమానత్వం, నైతికత, సౌందర్యానికి సంకేతాలు. గోరగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఒక గులాబీ పువ్వుని చూసి ఆహా ఎంత ఎర్రగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది అని అనుకుంటాం.
కానీ కాలే కడుపు ఉన్నవాడు ఆ గులాబీ పువ్వులోని ఆ ఎర్రదనాన్ని సౌందర్యాన్ని ఆస్వాదించబడి కాలే కడుపుకి ఆ ఒక తినేది కావాలి. అంచేత గోరైపోయారు. గులాబీ పువ్వులో ఏ ఎర్రదనాన్ని, ఆనందాన్ని, సౌందర్యాన్ని చూస్తున్నావు, ఒక చక్కని ఆ టొమాటోని చూసి దాంట్లో ఆనందం పొందు. అది నీకు ఆనందం ఇవ్వడమే కాదు, ఏటివాడి ఆకలిని తగ్గిస్తుంది. ఏటివాడి ఆకలిని తగ్గిస్తుంది. వాడి ఆకలి ముఖంలో వచ్చిన ఆ తృప్తి, ఆనందం నువ్వు చూసి సంతోషించు. వాడు కాలే కడుపులో ఉండగా, ఆహా గులాబీ పువ్వు ఎంత బాగుంది, ఆహా ఎంత మధురంగా ఉంది, ఎంత అందంగా ఉంది అన్నట్లయితే ఎదురుగానే ఉన్న కాలే కడుపులతో ఉన్నవాడు వాడి గురించి నువ్వు ఆలోచిస్తలేదు. వాడి గురించి కూడా ఆలోచించు. అంచేత అందాన్ని నువ్వు ఎప్పుడు దేంట్లో చూడాలంటే ఎదుటి వాళ్ళకు కూడా ఆ అందంలో ఒక రకమైన సుఖం ఉండాలి, ఆనందం ఉండాలి, తృప్తి ఉండాలి. నీ ఒక్క తృప్తే, నీ ఒక్కడి ఆనందమే, అది కళ కాదు. కళ కోసం నువ్వు చూస్తే అక్కడ ఒక రకం స్వార్థం ఉంటుంది, దోపిడి ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది అన్నారు. అంచేత కాలే కడుపులు ఉన్నప్పుడు నువ్వు అందం అని పేరుతో, సౌందర్యం అని పేరుతో నువ్వు ఆ సౌందర్యాన్ని నువ్వు సమాజంలో ఉన్నట్టు వాటేసుకో. నువ్వు ఒక పక్క కులమత భేదాలు ఉన్నాయి, అంటరాని వాడు ఇంకా ఎక్కడో గుడిసెల్లో పడి ఉంటున్నాడు, కాలే కడుపులతో ఉంటున్నాడు, చీత్కారాలతో ఉంటున్నాడు, చీ అనిపించుకుంటున్నాడు. అలాంటి చోట నువ్వు పట్టించుకోకుండా ఎంత గొప్పగా ఉంది నువ్వు ఎంత ఎదుపు చేసుకుంటూ ఉంటే నీలో మానవత్వం లేదు. నీ కళ అనేది ఏంటి? ఎప్పుడు ఈ కళకి ప్రయోజనం అంటే ఎప్పుడైతే సమాజంలో సమానత్వం ఉన్నప్పుడు, అందరికి ఆహారం ఉన్నప్పుడు, అందరికీ సమాన గౌరవం ఉన్నప్పుడు, అందరికి సమాన విలువ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు అనుభవించ. అప్పుడు నేను కాదట్లేదు అని చెప్పి నేను కాదట్లేదు. కానీ సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నప్పుడు, ఇంత దారిద్ర్యం ఉన్నప్పుడు నువ్వు కళ కోసం ఏంటో నేను ఎంజాయ్ చేస్తానంటే అది నీ స్వార్థమే తప్ప, ఆ కళ నీ స్వార్థమే తప్ప దానివల్ల సమాజం ప్రజలు కేవలం నీ ఒక్కడికి. ఎలా అయితే ఒక ఆస్తికత్వంలో ఆధ్యాత్మిక యోగి ధ్యానం చేసుకుంటూ నేను ఎంత ఆనందం, ఆ భగవంతుని నేను చేసుకోవడం కోసం నా ధ్యానంలో ఎక్కడ లేని తృప్తి పొందాను అంటే అది ఏ రంగా సమాజంగా ఉపయోగపడదో, అది కేవలం వ్యక్తిగతము, ఆ రంగానే ఎదుగుతుంది. అంచేత కళ కోసం అనుకోవద్దు. కళ సామాజిక ప్రయోజనం ఉండాలి, సమాజంలో అసమానతలు లేకుండా మనం చూసుకోవాలి. సమాజంలో అసమానతలు నిర్మూలించే విధంగా, అందరూ సమానంగా ఉండే విధంగానే కళ ఉండాలి. అలాంటి కవులకు శ్రీశ్రీ అంతా కూడా అక్బర్జాడ్ రాసిన, ఇంకోటి ఆయపులు రాసిన వాళ్ళందరూ ఏం చేశారు? సామాజిక ప్రయోజనంతో కవితలు చేశారు. అది కావాలి కవిత అని చెప్పారు. అంచేత ఆనంద గడియలు నిజ జీవితంలోని వాస్తవాల నుండి వేరు చేసేగా ఉండకూడదు. నువ్వు ఏదైతే ఆనందం పొందాలనుకుంటున్నావో ఆ ఆనందం పొందేది అది నిజ జీవితంలోని వాస్తవాల నుండి వేరు చేసేదిగా ఉండకూడదు. కళ కోసం అన్నప్పుడు ఏమవుతుంది? కళ కోసం అన్నప్పుడు ఆనంద ఘడియలు నిజ జీవిత వాస్తవాల నుండి వేరు చేసేదిగా ఉంటుంది. అలా ఉండకూడదు అని చెప్పేది. మురికివాడల పక్కనే తాజ్మహల్ ఉన్నట్లుగా, తాజ్మహల్ ఎంత అందంగా ఉంటుంది, పక్కన చూస్తే గుడిసెలు, ఎండా వాన అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది, ఎండా వాన ఆ ఇంట్లోనే ఉంటుంది. రెండు పక్క తాజ్మహల్ ఎంత అందంగా ఉంటాయి, పక్కన ఉన్న జీవితాలు దుర్భరమైన జీవితాలు మురికివాడల్లో ఉన్నాయి, నీ కంటికి ఉంటాయి. నువ్వు తాజ్మహల్ చూసిన ఎంత అందంగా కట్టాడు అనుకుంటాము,
ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మురికివాడల యొక్క గతి ఎంత ఎంత దయనీయంగా ఉందో మనం గుర్తించలేదంటే ఆ పొందే ఆనందం పొందే ఆనందం అర్థం అది కూడా స్వార్థంతో కూడిన అలాంటి స్వార్థం పనికిరాదు. తాజ్మహల్ చూసి ఆహా నేను అనాలంటే ముందు ఆ పక్కన మురికివాడల్లో మనుషులందరూ బాగున్నారు, వాళ్ళు అలా ఉన్నప్పుడు నువ్వు తాజ్మహల్ చూసి ఎంత అందంగా ఉందంటే అందం కేవలం నువ్వు కూడా ఒక స్వార్థపరుడికి లెక్క. షాజహాన్ తాజ్మహల్ కట్టి ఆ రోజుల్లో అందరినీ గెలిచారు. యు ఆర్ ఆల్సో ఫెయిలింగ్ యువర్ డ్యూటీ. సమాజంలో నీ బాధ్యతని నువ్వు మర్చిపోతున్నావు. ఈ సమాజంలో నువ్వు ఒక మనిషిగా ఉండాలంటే, ఒక సభ్యుని ఉండాలంటే తోటి మనిషి గురించి ఆలోచించు. కళ కోసమే కాదు, కళ అనే సామాజిక ప్రయోజనం ఉండాలి. ఆ పక్కన మురికివాడలు కూడా లేకుండా ఉంటేనే అప్పుడు తాజ్మహల్ అందంగా ఉన్నట్టు లెక్క. పక్కనే ఉన్న వందలాది గుడిసెలు సూర్యచంద్రులు వాళ్ళ నివాసం చేసి ఉంటున్నప్పుడు నువ్వు వాటిని పట్టించుకోకుండా కేవలం తాజ్మహల్ని చూద్దాంటే పరమ స్వార్థపరుడు లెక్క. అంచేత ఆ ఆనందాన్ని ఎప్పుడు అనిపిస్తావు నువ్వు పక్కన వెళ్ళి ఆ మురికి వాళ్ళు పూర్తయిపోయి వాళ్ళ బతుకుల్లో కూడా నువ్వు బయట చేయాలి. పేదరికం నుంచి నువ్వు పైకి తీసుకురావాలి. నువ్వు ఆలోచించు. ఈ కళ కోసం ఇప్పుడు ఏమైపోతుంటే నీ యొక్క సామాజిక దృక్పథాన్ని సమాజం పైకి రావాలని ఒక ఆలోచన దాన్ని చంపేస్తుంది. కళ కోసం అన్నప్పుడు నీ యొక్క బాధ్యతని సమాజంలో లేకుండా మర్చిపోయి చేస్తుంది. అది జరగడం వీల్లేదు. కళ అనేది సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి. అందరికీ తిండి ఉన్నప్పుడు, అందరికీ ఆరోగ్యం ఉన్నప్పుడు, అందరికీ సంపద ఉన్నప్పుడు, అందరి ఒక స్థాయి చక్కగా ఉన్నప్పుడు నువ్వు ఆ కళని ఆనందించేదానికి అర్థం ఉంది. జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు, దయనీయంగా ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, శోకతప్తంగా ఉన్నప్పుడు ఆహా ఎంత అందంగా ఉంది అన్నావంటే నీలో మానవత్వం లేనట్లు లెక్క. అంటే కళ అనేది మనిషిలో మానవత్వాన్ని మేలుకొల్పేదిగా ఉండాలి కానీ స్వార్థాన్ని పెంచేదిగా ఉండకూడదు. అది గౌరగారు చెప్పేది. అలాగే ఆస్తికత కొన్ని పండుగలు తీసుకుంటే ఆ పండుగలు అంతే తక్కిన వాళ్ళ గురించి ఆలోచించడం. అక్కడ దోపిడీ ఉంటుంది, దాంట్లో శ్రమ దోపిడీ ఉంటుంది. ఆ శ్రమ దోపిడీని చేసే ఆస్తిక పండుగలు అక్కడ మనిషిలో మానవత్వాన్ని మేలుకుపేట్లు ఉండాలి, సమానత్వం నెలకొల్పేట్లుగా ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు. అంచేత చేత నాస్తిక సౌందర్యం అంటే భౌతిక సంపద అనే ఉత్పత్తిని ఆనంద సాధనాలతో అనుభవించడం. ఈ రంగా నాస్తికత్వం అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, వాటిని సరిగ్గా చూపించినప్పుడే లలిత మనుషులందరూ సమానం తీసుకురంగా కృషి చేసినప్పుడే ఆ లలిత కళలు వాటికి నిజంగా ఒక సార్థకత ఉంది. లేకపోతే స్వార్థానికి ప్రత్యేకలుగా చెప్పుకోవాల్సి వస్తుంది అని గౌరగారు చెప్పారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, ఈసారి రెడ్ క్రాస్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆ రెడ్ క్రాస్ ఆద్యుడు అదేంటి హెన్రీ డ్యూనాంట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ హెన్రీ డ్యూనాంట్కి, ఆ రెడ్ క్రాస్కి ప్రపంచంలో ఇప్పుడు 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. రెడ్ క్రాస్కి 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1 ఆర్ 2 సార్లు, ఒకసారి వచ్చి అనుకుంటే 2 సార్లు ఓ గ్రేట్ అంటాం. 4 టైమ్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే దాని వెనకాల అంత మానవత్వం ఉందో ఆ రెడ్ క్రాస్ అవసరం కదా. ఆయన హెన్రీ డ్యూనాంట్ ఒక మాట అన్నారు, మన నాగరికతకు
యుద్ధం ఎలా చేయాలో తెలుసు, కానీ శాంతి ఎలాగ సాధించాలో తెలియదు. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో చూసినట్లయితే మనం బాగా అందరికీ యుద్ధం చేయడం. నువ్వు భారతం భాగవతం దించి భారత భాగవతాలు ఏం తీసుకున్నా, ముఖ్యంగా భారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, ఏమిటి అంటే యుద్ధం యుద్ధం. శత్రుని ఇలా చేయాలి, ఏం చేయాలి, ఏ రంగం హతం చేయాలి, ఈ రోజుకి అదే మనమంతా. అంతేగాని శాంతిని ఎలా నెలకొల్పాలి అనేది మనం దాని గురించి చెప్పుకోవాలి. అసలు యుద్ధం వినాశనానికి తోడ్పడుతుంది. ఎంత చక్కగా చెప్పాడు. మన నాగరికతకు అంటే మన డెవలప్ మన సివిలైజేషన్కి యుద్ధం ఎలా చేయాలో తెలుసు, కానీ శాంతి ఎలా సాధించాలో తెలియదు. శాంతిను అందరూ హాయిగా చక్కగా ఉంటారు, డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా సాధించారు. చాలా డెవలప్మెంట్ చాలా యుద్ధం వచ్చే డెవలప్మెంట్ దెబ్బతిపోతుంది కదా. ఏ యుద్ధం వచ్చినా నాశనం మనం చూసాం ఈ మధ్యకాలంలో అంతాను. ఇజ్రాయెల్ పాలస్తీనా తీసుకుంటే ఎలా నాశనం చేసుకున్నారు, ఉక్రెయిన్ రష్యా మధ్య ఎలా నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు. యుద్ధంలో ఎక్కడైనా నాశనం తప్ప ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుందా? యుద్ధం అంటే నాశనం. శాంతి సమయంలోనే అభివృద్ధి ఉంటుంది. కొన్ని దేశాలు ఉన్నాయి, సంవత్సరాలు కూడా యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే, ఇంకేం డెవలప్మెంట్, ప్రజల్లో సుఖం ఎక్కడ ఉంటుంది? ఇది ఈ రకమైన భావం కలిగిన హెన్రీ డ్యూనాంట్ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమవుతున్న ఈ ప్రపంచంలో 120 సంవత్సరాల క్రితం మనందరం సోదరులం అనే నినాదంతో కథన రంగంలోకి జొరబడి యుద్ధోన్మాదానికి ఎదురు తిరిగి మానవతా దృష్టితో క్షతగాత్రుల సహాయానికి పూనుకున్న స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డ్యూనాంట్. మనందరం సోదరులం. అందరం సోదరులు చంపుకోవడం గురించి రాదుగా, కొట్టుకోవడం రాదుగా. ఏమైనా గొడవలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకుంటాం. చంపుకుంటే సోదరులు ఎవరు, వాళ్ళు శత్రువులు అవుతారు. చంపుకునే వాళ్ళు ఎప్పుడు సోదరులు ఎవరు, శత్రువులే. శత్రువులు అందరూ సోదరులు. సామరస్యంగా ఉండాలి, సహకారం కావాలి, సద్భావం కావాలి. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సోదరులుగా ఉండాలి అని చెప్పి స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డ్యూనాంట్. ఆయన ప్రపంచ గతుల్ని మార్చగలని ఎవరు ఊహించలేదు. ఆయన మామూలు వ్యక్తి ప్రపంచ గతుల్ని ఇలా మార్చేస్తాడు. 4 times నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే రెడ్ క్రాస్కి. మరి ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చాడు, విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు. కానీ చిన్న విషయాల్లో పెద్ద అర్థాలు ఉంటాయి, గొప్ప ఉద్యమాలు ఆవిర్భిస్తాయి. మనందరం సోదరులం, దాని చిన్న ముక్కే మనందరం సోదరులం. ఏముంది, భారతీయులందరూ సోదరులే, భారతీయులందరూ సోదరులం అంటాం. ప్రతి స్కూల్లో ఉదయం పూట క్లాసులు మా మాన్య దాంట్లో ప్రతిజ్ఞ చేస్తాం, భారతీయులందరూ సహోదరులు. బయట రాగానే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, దూరంగా ఉండరా అంటారని వాడు. నువ్వు ముస్లింవి దూరంగా ఉండు, నువ్వు ఇంకో మతం వాడు దూరంగా ఉండు. హేట్రెడ్నెస్. కానీ ప్రతిజ్ఞ ఏంటి, మనం భారతీయులందరూ సహోదరులు. దీనివల్ల మనిషి ఏమవుతుంది, మానవత ఎక్కడి నుంచి ఉంటుంది? అలా కాకుండా అంచేత ఈయన చాలా ఇదిగా తీసుకుని మనందరం సోదరులం, దానికి చిన్న విషయాల్లో పెద్ద అర్థాలు ఉంటాయి అని చూపించే దాంట్లో గొప్ప ఉద్యమాలు ఆవిర్భిస్తాయి. అంచేది మనందరం సోదరు ఒక పెద్ద ఉద్యమంలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొంతమంది దేశాల్లో 150 దేశాల్లో రెడ్ క్రాస్ తయారయ్యేది. దేశాల మధ్య అయితే మాట. మర్రి విత్తు చిన్నదైనా పెరిగి పెద్దదే వటవృక్షంగా విస్తరించినట్లు కారుణ్యమూర్తి కర్తవ్య దీక్షాపరుడైన హెన్రీ డ్యూనాంట్ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్రుల సహాయ కార్యక్రమం
శాఖోపశాఖలుగా విస్తరించింది. 1859 జూన్ 24న దక్షిణ ఇటలీలో సెల్ఫెర్నో వద్ద ఫ్రెంచి, సార్డినియన్, ఆస్ట్రియన్ సైనికులు 3 లక్షల మంది పాల్గొన్నారు. ఇక్కడ ఇటలీలో సెల్ఫెర్నో వద్ద ఫ్రెంచి, సార్డినియన్, ఆస్ట్రియన్ సైనికులు 3 లక్షల మంది వరకు యుద్ధంలో 3 లక్షల మంది వరకు ఉన్నారు. ఆ దాంట్లో ఆ యుద్ధరంగంలో ఒక్క రోజులోనే 40,000 మంది మరణించడము, తీవ్రంగా గాయపడడం జరిగింది. ఒక్క రోజులో 40,000 మంది, ఇంకేం చెప్పాలి, 40,000 మంది అయ్యారు. అలాగే దాంతో దప్పికతో, ఆక్రందనలతో, హాహాకారాలతో ఆ యుద్ధరంగం దద్దరిపోయి మెరుకొస్తే కాళ్ళు చేతులు విరిగిపోయి చచ్చిపోయి దాకపోతే ఇలాంటి ఎలా ఉంటుంది? ఆ భయానక దృశ్యాన్ని చూసిన డ్యూనాట్ వ్యాపార రీత్యా ప్రాంతానికి వచ్చిన క్షతగాతులకు సహాయం చేయడం తన కర్తవ్యంగా భావించి సామాన్య గ్రామీణ ప్రజలను సమీకరించి కారుణ్య భావంతో వారిని ఆదుకోవడం పూర్తి. ఎవడైనా సరే వాడు ఏ దేశస్తున్నా అనవసరం, ఏమవసరం, గాయపడి ప్రతివాడిని మనం ఆదుకోవాలి అనుకున్నాడు. తాను బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ వాడు వదిలేసేసి మానవత్వం పరివిల్లి ఆ లోకల్గా ఉన్న గ్రామీణులందరూ అంటగా తీసుకురండిరా, ఎవరిదే మనకి మనిషి వాడు, మనలో మానవత్వం మెరుగు పిల్లలందరూ సేవ చేయాలి. వాడు ఏ దేశస్తుడు మనకు అనవసరం, శత్రు దేశం వాళ్ళ ఇంకోటి అనవసరం, అందరినీ మనం వీరందరికీ బతికిండి బాధలతో ఉన్న వాళ్ళందరినీ మనం చేద్దాం అని చేసి మేలుకొల్పాడు. వాళ్ళతో ఒక సైన్యంలో తయారు చేసుకున్నాడు. హెన్రీ డ్యూనాట్ ఆయన 1828లో పుట్టారు, 1910లో మరణించారు. 1828, 1910 ఆ చేసిన గొప్ప సేవలో ఆ సేవ నుంచి రెడ్ క్రాస్ అనేది వచ్చింది. రెడ్ క్రాస్ 1862లో తన చిన్న ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాతుల దయనీయ స్థితి గురించి యూరోప్లో ప్రజలు మేల్కొన్నారు. మరి ఆ యుద్ధంలో చూశాడు కదా మొట్టమొదట, అక్కడి నుంచి యుద్ధంలో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది, ఎన్ని వేల మంది బాధపడతారు, ఎంతమంది కాళ్ళు చేతులు పోతాయి, ఎంతమంది మెట్టాడుతుంటే చేసేలా ఆయన చిన్న పుస్తకం రాశాడు. అప్పుడు చేసి ప్రజలు మేలుకున్నారు. స్విట్జర్లాండ్లో డ్యూనాట్ స్వస్థలమైన జెనీవా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీకి ఏర్పడి కేవలం 5 వ్యక్తులు 1865లో ఒక సమావేశం ఏర్పరిస్తే 16 దేశాలు స్పందించి అందులో పాల్గొన్నాయి. మనకి యుద్ధం మనం ఆపలేకపోయినా సరే కనీసం యుద్ధంలో బాధపడేవాడు ఏ దేశస్తుడే మాకు అనవసరం. ఎవడైతే బాధపడుతున్నాడో ఆ బాధపడిన వాళ్ళు ఆదుకున్నాం. కాలు చేయి విరిగినవాడు ఏమైనాడు ఆ క్షతగాతుల్ని ఆదుకుందాం. వాడు ఏ దేశస్తుడు మాకు అనవసరం అని కేవలం నలుగురితో ఏర్పడే వారు ఇచ్చిన పిలుపుతో 5 వ్యక్తుల పిలుపుతో 16 దేశాల్లోని మనుషులు, మానవత మనుషులు స్పందించారు. 16 దేశాల మనుషులు ఎంతమంది? కేవలం 5. యుద్ధాలు మనకు వద్దు, యుద్ధం మనకు వద్దు, సేవే మనకు ముద్దు. యుద్ధం మనకు వద్దు, సేవే మనకు ముద్దు అని చెప్పి ఆరంగం చేశారన్నమాట. చేసేసి 16 దేశాలు వెంటనే అంతే. ఆ సమావేశం ఫలితమే రెడ్ క్రాస్ ఆవిర్భావం. వాళ్ళు వేరే మనిషిలోని మానవత్వం మేలుకొల్పే రెడ్ క్రాస్ గుర్తుకి క్రైస్తవ మతానికి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఓకే చేశారు. డ్యూనాట్ స్విట్జర్లాండ్ దేశేసి కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జెండా రంగును తలకిందు చేసి తెల్ల జెండాపై ఎర్ర క్రాస్ను రెడ్ క్రాస్ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్విట్జర్లాండ్ వాళ్ళు చేసే జెండాని తిరగేశాడనమాట. జెండా రంగులను తలకిందు చేసి తెల్ల జెండాపై ఎర్ర క్రాస్ను రెడ్ క్రాస్ గుర్తుగా చేశాడు.
నోబెల్ శాంతి బహుమానం ప్రారంభించగానే మొట్టమొదటి ప్రారంభించగా చూడు ఎంత ఇంపాక్టో. నోబెల్ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్ బహుమతిని జూనాటుకు ఇవ్వడం జరిగింది. నోబెల్ మళ్ళీ ఫస్ట్ ఇయర్లోనే. అంటే ఒక మానవతాత్మకంతో చేసే పనికి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది. అంతేగాక 1963లో రెడ్ క్రాస్ శత జయంతి సందర్భంగా నోబెల్ శాంతి భవనాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చారు. శత జయంతి జరిగినప్పుడు 1963లో శత జయంతి జరిగింది. అప్పుడు దేవుడు నోబెల్ శాంతి భవనం కూడా రెడ్ క్రాస్కి ఇచ్చారు. యుద్ధంలో మరణించడం, క్షతగాతులు కావడం వాడి కర్మ, వాడి విధిరాత అన్న భావన నుండి బయటపడింది. ఏం చేద్దాం, వాడి కర్మాలు వెళ్ళారు, వాడు సైనికులు చేరారు, మరి అవకేం చేస్తారు అని కాకుండా చేశారు. ఏ దేశానికి చెందిన వారైనా గెలిచినా ఓడినా ఆ క్షతగాతులకు సేవ చేయడమే మానవ ధర్మంగా ఈ రెడ్ క్రాస్ భావిస్తోంది. వాళ్ళు ఎవరైనా కోవచ్చు సేవ చేయడం. 2 ప్రపంచ యుద్ధాల్లో రెడ్ క్రాస్ ఎనలేని సేవ చేసింది. యుద్ధాల్లో జర్మనీలో, ఇక్కడ తెలుసుకోవాల్సింది, జర్మనీలో హిట్లర్ యుద్ధంలో రెడ్ క్రాస్ జోక్యానికి లేదు. హిట్లరు మరి చాలా యుద్ధోన్మాది కదా, ఆయన మాత్రం రెడ్ క్రాస్ వాళ్ళు అడుగు పెట్టడం వీల్లేదు అన్నాడు హిట్లర్. అంటే వాడికి ఎంత రాక్షసుడో హిట్లర్ అర్థమవుతుంది. అందుకనే వేల మంది లక్షలాది మంది చంపారేసాడు వాడు. జర్మనీలో హిట్లర్ యుద్ధంలో రెడ్ క్రాస్ జోక్యాన్ని అంగీకరించడం వల్ల జర్మనీ యుద్ధ శిబిరాల్లో 90% మంది చనిపోయారు. యుద్ధం జరిగితే 90% చనిపోయారు. దాన్ని బట్టి హిట్లర్ ఎంత క్రూరుడో ప్రపంచానికి అర్థమైంది. ఈనాడు 100కు పైగా దేశాలు, 150 దేశాల్లో రెడ్ క్రాస్లో భాగస్వాములు అయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహమ్మదీ దేశాలు కూడా రెడ్ క్రాస్లో భాగస్వాములు అయ్యాయి. ఆ ముస్లిం దేశాల్లో రెడ్ క్రాస్ గుర్తు తెల్ల జెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. చంద్రవంకలో వాళ్ళకు ముస్లిమ్స్ కనుక చంద్రవంక కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇరాన్లో రెడ్ క్రాస్ ఎర్రని సింహం, ఇరాన్లో అయితే మొత్తం రెడ్ క్రాస్ ఎర్రని సింహం సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్ క్రాస్ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వాములు, యూత్ను కూడా మరి శాంతి మార్గంలో నడిపించడానికని యూత్ రెడ్ క్రాస్ అని అర్గం చేసి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్ క్రాస్ లక్ష్యాలుగా మారాయి. పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం, మానవత్వం ఇవన్నీ కూడా ఈనాడు రెడ్ క్రాస్ లక్ష్యాలు. యుద్ధం వద్దు, శాంతి కావాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలన్నది రెడ్ క్రాస్ ఆకాంక్ష. రెడ్ క్రాస్ ఒక నైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారు మబ్బుల్లాగా వస్తూ ఉంటే రెడ్ క్రాస్ చీకట్లో కాంతి రెక్కలాగా మెరుస్తూ ఉంది. రెడ్ క్రాస్ కేవలం యుద్ధానికి మాత్రమే వ్యతిరేకం కాదు. ఏ ఆపద వచ్చినా రెడ్ క్రాస్ తోడ్పడడానికి కథనంగంలో ఉంటుంది. కేవలం ఇదే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదానికి అన్నిట్లోనూ మంచి కోసం రెడ్ క్రాస్ కృషి చేస్తుంది అన్ని రకాలుగా. యుద్ధం సమయంలోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వరదలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇంకా తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అగ్నిపర్వతాలు బద్దలైనా, అక్కడ ఆపదలో పెట్టే వాళ్ళని అన్నిట్లోనూ రెడ్ క్రాస్ ఉంటుంది. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ బాధ ఉన్నా రెడ్ క్రాస్ ఉంటుంది. యుద్ధాల్లో, శరణార్థుల్లో కూడా రెడ్ క్రాస్ పనిచేస్తుంది. ప్రాకృతిక విపత్తుల్లో ఆదుకుంటుంది. మానవ హక్కుల సంకటన వైపు కూడా ముందుకు సాగిన రెడ్ క్రాస్ మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని ఛేదించి మనుషుల్లోని మానవత్వాన్ని పెంపొందడానికి నిర్వహణ కృషి చేస్తుంది. సృజనాత్మకంగా కర్తవ్య దీక్షతో స్పందిస్తే మన సమాజానికి ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కారం రెడ్ క్రాస్ వంటి సంస్థలు ఆవిర్భవిస్తాయి. పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు, దేశాలకు, సిద్ధాంతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమనే నూతన దృక్పథం రెడ్ క్రాస్ది. అది ఏ పార్టీలో సంబంధం లేదు, ఏది లేదు, అందరూ హాయిగా ఉండాలి. ఏ బాధపడుతూ అందరికీ అన్ని రకాల అవకాశాలు రావాలి. మానవత్వమే ముఖ్యం. మానవత్వం ఫస్ట్ ప్రిన్సిపల్ మానవత్వం. ఆ మానవత్వం దాంతో యూనివర్సల్ ప్రపంచం దృక్పథం, మొత్తం ప్రపంచం అంతా ఒక్కటే, ప్రపంచ ప్రజలంతా ఒకటే,
ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. ఈ విధంగా హెన్రీ డ్యూనాంట్ ప్రారంభించిన రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తూ మరి మనుషులు మేలుకొల్పుతోంది, సహాయపడుతోంది. అదే ఇవాళ మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళ వల్లే మన మానవత్వం అలాగా వెలుగొందుతూ ఉంది. అంచేత నాగరికతలో మనం తెలుసుకోవచ్చు, యుద్ధం గురించి కాదు తెలుసుకోవచ్చు, శాంతి ఎలా నెలకొల్పాలి, యుద్ధం ఎలా చేయాలి, ఎటువంటి నూతన ఆశయాలు కనిపెట్టాలి, శత్రువురాలకు మట్టు పెట్టాలి అని కాదు మనం ఆలోచించాల్సింది. శాంతిని ఎలా గొప్పాలి, సమాజంలో శాంతి, యుద్ధం వద్దు శాంతి కావాలి, యుద్ధం వద్దు శాంతి కావాలి అనేది భావ చైతన్యాన్ని మనం సమాజంలో కల్పించాలి. డాక్టర్ గారు, హారతి ఇస్తే శుభాలు కలుగుతాయని, అలాగే హారతిని కళ్ళకద్దుకున్న వారికి కూడా మంచి జరుగుతుందని అంటూ ఉంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రిమేరా, మన సాంప్రదాయంలో పెళ్లి జరుగుతున్న ఎవరైనా పెళ్లి కూతురు కొత్త పెళ్ళి ఇంటికి వచ్చినా, లేదా ఎవరైనా అతిథులు వచ్చినా, ఏదైనా విలేజ్ మంచి పని జరుగుతుంటే హారతితో స్వాగతం పలకడం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా మనం ఎవరిని వస్తే ఇంటికి వస్తే లేకపోతే దండేస్తాం, ఒక బీటుగా దండేస్తాం, లేదా వాడికి ఒక నమస్కారం పెడతాం. ఏటి వాళ్ళని మన యొక్క సంతోషాన్ని గౌరవాన్ని ఎరగ తెలియజేస్తాం. ఏదో ఒకటి మన మనసులోని సంతోషాన్ని, ఆనందాన్ని, వాళ్ళ ఇళ్ళలో ఉండే గౌరవాన్ని వ్యక్తీకరించడానికి మనం చేస్తాం. ఆ రంగాన్ని కాంటే హారతి మారు వాళ్ళు మా ఆచారం, మేము హారతి ఇచ్చి మేము మా సాంప్రదాయం హారతి ఇస్తాం. కానీ ఇప్పుడు ఎలా అయితే నువ్వు ఒక మనిషికి ఒక షాల్ కప్పి ఒక దండేసి లేదా ఒక బుకే ఇచ్చి, దాంట్లోకి ఏమి ఉండదు, బుకే ఇచ్చామనుకో నీలో ఉన్న ఆ గౌరవాన్ని తెలియజేస్తావు, ఆ మనిషిలో ఉన్న గౌరవాన్ని తెలియజేస్తావు. మీరంటే నాకు గౌరవం, చాలా గౌరవం, మీరంటే మాకు చాలా ప్రేమ, మీరంటే మాకు చాలా అభిమానం అని చెప్పడానికి ఒక షాల్ కప్పడము, లేకపోతే పూల గుచ్చి ఇవ్వడము, లేదా 2 పళ్ళు ఇవ్వడము, ఏదో చేస్తాం. మనం ఎక్స్ప్రెస్ చేయాలి, మీ ఏళ్ళ నాకు చాలా సంతోషం, మీ ఏళ్ళ మాకు ఎంత గౌరవం ఉంది, మీరంటే మాకు చాలా అభిమానం ఉంది అని చెప్పడం అది మానవ సంబంధాల్లో చాలా అవసరం. మానవ సంబంధాల్లో తప్పకుండా మనం ఈ 2 వాళ్ళకు మన మనసులో ఉన్న మంచి భావాన్ని మంచిగానే ఉండాలి. అంతేగాని మగ తిట్టడాలు కాదు, అది పని కాదు. మానవ సంబంధాలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అంచేత మన భావాన్ని మీరంటే మాకు చాలా అభిమానం చెప్పడానికి చేస్తాం. చాలా చాలా బాగుంది. అక్కడ ఏమి మూఢనమ్మకాలు కానీ ఇంకోటి ఉండవు. కానీ హారతి విషయం వచ్చేకల్లా మరి హారతి విద్య ప్రేమ జరిగించి ఇలా హారతి తీసేసి చేస్తారు. దాంతో ఇంకేం చేస్తారు, ఇలా మొఖానికి అద్దుకుంటారు. అది ఏంటి అలా చేయడానికల్లా దేవుడి యొక్క ఆశీస్సులు మనం పొందుతున్నాము. శుభాలు దేనితో పూజా మందిరంలో లేదా దేవాలయాల్లో శుభకార్యాల్లో పిల్లలు పుట్టినప్పుడు కొత్త కోడి ఇంటికి వచ్చినప్పుడు ఆర్తిస్తారు. మామూలు అది కూడా నేను అయిపోయినా ఒక పూల వచ్చేవాడు అది చేయొచ్చు, అలా చేశారు. కానీ హారతిని కళ్ళకు అడ్డుకోవడం వల్ల దేవుని దీవెనలు పొందినట్లుగా భావిస్తారు. వాళ్ళ కళ్ళకి ఇచ్చి హారతిస్తే అంటే దేవుని దీవెనలు పొందినట్లు అన్నమాట. దేవుని దీవెనలు ఏంటి, దేవుని యొక్క సంబంధం ఏంటి అసలు? కానీ దేవుళ్ళు ఆ హారతి ఇస్తేనే మనకు శుభాలు కలుగుతాయి అంటారు. శుభాలు కలవని దానికి సంబంధం ఏంటి? ఒక దండేసావు, 2 పొరుగుచ్చి ఇచ్చావు, లేదా పళ్ళు ఇచ్చావు, ఇంకోటి ఇచ్చావు, అభిమానం తెలియజేయడం. అలాగే ఇది కూడా అలా చూశారు. కానీ దానివల్ల శుభాలు కలుగుతాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి. కళ్ళకు అద్దుకుంటే దేవుడు అద్దుకోపోతే శుభాలు, దేవుడికి ఆశీస్సులు ఉన్నాయి. ఎక్కడున్నాడు దేవుడు? లేడు అసలు. కానీ మూఢనమ్మకి ఆ ఆస్తిక సాంప్రదాయాల్లో ప్రతి చిన్న దానికి దేవుడితో ముడి, ప్రతిదానికి దేవుడితో ముడిపెట్టి ఒక రకమైన లేనిపోని మహత్యాల్ని గొప్పతనాన్ని ఆపాదిస్తారు. ఇది తప్పు. ప్రతిదానికి ఒక మహత్యం, దానికి దేవుడు, అది ఏంటి అంత. అంచేత ఈ హారతి ఇవ్వడం ఒక భారతీయ సమాజంలో ఒక సాంప్రదాయం అంతే. అంతేకాని నేను సాంప్రదాయం ఏదైనా తెలుసుకోవడం అంతే.
తప్ప హారతి కళ్ళకు అడ్డుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి అనుకోవడం, దేవుని చల్లని చూపు పొందుతుంది అనుకోవడం అది మూఢత్వం. ఒక మౌఢ్యాన్ని పెంచేటువంటి ఈ రకం సాంప్రదాయ పనికిరం. మౌఢ్యాన్ని పెంచేట్లయితే మాత్రం హారతిగా ఒప్పుకుని పడలేదు. నువ్వు కేవలం సాంప్రదాయం, ఒక పూల గుచ్చి ఇచ్చావు, లేదా ఒక షాల్ కప్పావు, రెండు పళ్ళు ఇచ్చావు, లేదా నూలు దండేసావు, లేదా ఏది లేకపోతే కౌగులించుకున్నావు, షేక్ హ్యాండ్ ఇచ్చావు, నమస్కారం పెట్టావు. ఇవన్నీ ఏంటి? నీకు వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తావు. నీలో ఒక అభిమానం ఉంటుంది కదా, అభిమానం తెలియజేయడం. అంతేగాని ఈ హారతీసి కళ్ళగడ్డుకుంటే దేవుని యొక్క కృప, దేవునికి దీవెనలు నీకు వస్తాయని చెప్పేది మాత్రం మౌఢ్యాన్ని పెంచడం. ఇది ఆస్తిక సాంప్రదాయాలు ప్రతి దానికి ఏదో ముడిపెడతారు. అది పనికిరాదు, అది తప్పు. ఎక్కడైతే ఆ దేవునికి ముడిపెడతారో, మహత్యాన్ని ముడిపెడతారో అదంతా కూడా మనిషి సమాజంలో దైవభావాన్ని పెంపొందించి లేనిపోని దేవుడనే లేదు, దేవుడి కల్పన, ఆ కల్పనని భావాన్ని పెంచడం అనేది పనికి రాదు. ప్రతి చిన్న దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడితో ముడిపెట్టడం అనేది, దైవ మహత్యంతో ముడిపెట్టడం అనేది, దేవుని కృప మీద అనేది కూడా అర్థం లేనిది. అలాంటి వాటిని ఖండించాల్సిందే, దాంట్లో ఏమీ లేదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. కూచిపూడి, మణిపురి, కథకలి, ఒడిస్సీ, పలు భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు, లంబాడి, గిరిజన, జానపద నృత్య విలాసాలు, ప్రముఖ నాట్యాచారులు భాగవతుల వెంకటరామ శర్మ గారిచే నాట్య ముద్రలు, పరిభాషా పదాల వివరణలు, గోరా గారి నిర్మాణాత్మక నాస్తికత్వంపై గీతాలు, నాటికలు, నృత్య రూపకాలు, పలు దేశభక్తి గేయాలు, అభ్యుదయ గేయాలు, కవుల విశిష్టతను చాటి చెప్పే సాహిత్య కార్యక్రమాలు, మాతృభాషపై, దేశ సంస్కృతిపై పలు నృత్య రూపకాలు, పలు రంగాలలో నిష్ణాతులైన కళాకారుల ఇంటర్వ్యూలు, యువతకు కళాభిరుచిని పెంపొందించే పలు కార్యక్రమాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతిల దృశ్య రూప మాలిక, సంగీతం, సాహిత్యం, నాట్యం, కళల విపంచి, మన సమరం రాగం తానం ఛానల్. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, దొంగ బాబాలకి ప్రభుత్వం భూములను ధారాదత్తం చేయడం విషయంలో మీ కామెంట్ ఏంటి? దొంగ బాబాలు, అసలు బాబాలు అన్నదాన్ని నిజంగా వాళ్ళందరికీ ప్రభుత్వం అండపరగడం తప్పు. మౌఢ్యాన్ని పెంచుతారు వీళ్ళు బాబాలు. దేవుడి గురించి, దేవతల గురించి అభూత కల్పనలు చెప్తూ ప్రజల్ని మౌఢ్యంలో ఉంచుతారు. ఈ బాబాలందరూ కూడా ఈ భజనలు చేయిస్తూ బాగా ఈ ఆశ్రమాలు, స్వామీజీలు ఆశ్రమాలు, బాబాల ఆశ్రమాలు సామరపోతులకు నిలయాలి. ఏ పని చేయకుండా కూర్చుని అక్కడ వచ్చేయండి భక్తులు, ఆ బాబా గారిని నమ్ముకుంటూ ఇచ్చేయండి ఆ విరాళాలు ఆటుతో ఇక వీళ్ళందరూ సోమరిపోతులుగా కూర్చొని. చాలా వరకు ఈ స్వామీజీలు బాబాల దగ్గర ఉన్న వాళ్ళందరూ సోమరిపోయి, పైకి అది సేవంటు కానీ ఎక్కువ మాత్రం అక్కడందరూ సోమరిపోతుంది. ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయని అసలు కాలే కడుపులకి అన్నం ఎక్కడ దొరుకుతుంది? వీళ్ళు ఈ స్వామీజీల దగ్గర పనికిరాని సోమరిపోతులు అందులోకి చేస్తారు. దాని తగ్గట్టు మౌఢ్యాన్ని పెంచడానికి వీళ్ళు బాబాలు, స్వామీజీలు కృషి చేస్తారు. ఈ ఆశ్రమాలన్నీ కూడా, ఈ బాబాలు, స్వామీజీల ఆశ్రమాలన్నీ కూడా చెప్పాలంటే మౌఢ్యాన్ని పెంచేటువంటి నిలయాలు. ఇటీవల కాలంలో రామ్దేవ్ బాబా మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు. ఈ రామ్దేవ్ బాబా అనేవాడు, ఈ బాబా ఏదో ఆధ్యాత్మికంగా కాదు, యోగా అంటూ చెప్తాడు.
చివరికి ఏంటంటే ఇది పతంజలి అనేది ప్రోడక్ట్స్ అన్ని దానికి లేనిపోయినంత ఆయుర్వేద మందులు మూలిక వైద్యాలు అంటూ చెప్పి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. స్వామీజీ ముసుగులో ఒక బిజినెస్ మ్యాన్. ఒక పక్క వ్యాపారం చేస్తాడు, రెండు పక్క ఏమో ఆధ్యాత్మిక ముసుగుది. ఈ ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం కూడా చాలా వరకు ఒక రకమైన కల్తీ మందులు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్, ఆ మందులన్నీ చాలా వినది సబ్స్టాండర్డ్ ఆయన ఈ పతంజలి మందులు చాలా వరకు సబ్స్టాండర్డ్. నిజంగా ఏం పేరు ఈ రామ్దేవ్ బాబా ఇటు వచ్చి మన తీసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన యోగా గురువుని కూడా పేరు. యోగా చేస్తే ఏం పెంచాడు, నువ్వు చేస్తాను, ఏ సంవత్సరం చేస్తాను. యోగా చేయడానికి ఒక రకమైన ఎక్సర్సైజ్, స్ట్రెచ్ ఎక్సర్సైజ్, ఆరోగ్యం మంచిది. వాడు యోగాని భగవంతు ముడిపెట్టేసి ఆధ్యాత్మిక ముడిపెట్టి స్పిరిచువల్తో ముడిపెడితే ఓహో ఆహా అంటారు. అరే యోగా అనేది యోగిక్ ఎక్సర్సైజ్. మామూలుగా ఎక్సర్సైజ్ ఏమిటి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్. అవన్నీ యోగా అని ఆసనాలు, తెలుగులో చెప్పాడు ఆసనాలు, దండీలు, బస్కీలు, కుస్కీలు అంటే అలాగే అంతకినిగేలు. సూర్య నమస్కారాలు కూడా సూర్య నమస్కారం దానికి సూర్య నమస్కారాలు పేరు పెట్టారు. చాలా మంచి స్ట్రెచ్ బాడీ అంతా చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మన శరీరంలో కార్టిజాల్ అంటాం, స్ట్రెస్ సంబంధించిన హార్మోన్స్ బాగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా నువ్వు ఈ ఆసనాలు వేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. మజిల్స్ కానీ జాయింట్స్ కానీ మొత్తం బాగుతుంది. దాంతో ఏమవుతుంది, ఈ ఎప్పుడైతే యోగా అనేది ఏదైతే అన్నారో ఆసనాలు చేస్తున్నామో కార్టిజాల్ అనేది మనకు టెన్షన్ పెంచుతుంది. బీపీలు, షుగర్లు వచ్చి రావడానికి కారణం అవుతుంది. హార్ట్ డిసీజ్ రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు యోగా రెగ్యులర్ చేస్తావో నీ గుండె జబ్బు తగ్గుతుంది, బీపీ అంత ఉండదు, షుగర్ అంత ఉండదు, రాకుండా చాలా వరకు కాపాడుతుంది. మంచిదే వ్యాయామం. మనకి ఆహారం ఎంత ముఖ్యం, శరీరానికి వ్యాయామం కూడా ఎంత ముఖ్యం. ఆరోగ్యం ఉండాలంటే ఆహారం కావాలి, సమతుల ఆహారం కావాలి, దాంట్లో వ్యాయామం కావాలి. ఆ వ్యాయామంలో వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యోగా కూడా ఒక వ్యాయామం. యోగా కూడా వ్యాయామే. యోగాని తీసుకెళ్ళి ఏం చేశారు, దైవ సాన్నిధ్యానికి తీసుకెళ్ళి ముడిపెట్టారు. పెద్దానికి ఆస్తికత్వంలో ప్రతీది దేవుడితో ముడిపెడతారు. ఆత్మ పరమాత్మ సమైక్యత కింద ముడిపెట్టేశారు యోగాని తీసుకెళ్ళి. నో, ఏం కాదు, ఓన్లీ ఎక్సర్సైజ్. తర్వాత ఎన్నో చిల్లర పనులు ఎన్నో సృష్టించారు కదా దానికంతాను. ఆసనాల వరకు మాత్రం ఓన్లీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఆయన రామ్దేవ్ బాబా గారు ఆయన ఆ సన్యాసి ముసుగులో ఆయన యోగా చేస్తూ యోగా గురువు కింద పెరుగుతూ రెండు పతంజలి కంపెనీ పెట్టి దాని ద్వారా మందులు తయారు చేస్తూ పెద్ద మార్కెట్. ఆయన కూడా పెద్ద ఒక రకం చెప్పారు క్యాపిటలిస్ట్. స్వామీజీ ముసుగులో పెద్ద క్యాపిటలిస్ట్. దాని వ్యాపారాన్ని పెంచుకుంటూ దాన్ని చేస్తారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పాలంటే ఆయన హైటెక్ సీఎం. అయిన హైటెక్ సంబంధించినంతా కూడా ఆయన ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో పెడుతున్నారు. ఆయన అంతా కూడా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీతో అందరం ఉండాలి. మన లేటెస్ట్ టెక్నాలజీతో మనందరం కూడా దాన్ని పెంచుకోవాలి, చేయాలి. మన టెక్నాలజీతో అత్యాధునిక టెక్నాలజీతో మనం ఐడెంటిఫై అవ్వాలి. మనం చేసుకుని మన పనులు చాలా శుద్ధి చేసుకోవాలి, కొత్త చేయాలి. ఆయన ఎంతో ఇదిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంతో చెప్తారు. అలాంటి వాడు కూడా ఈ బాబా చేసి ఇక్కడ తిష్ట వేద్దాం అనుకుని ప్రభుత్వ భూముల్ని కైంకర్యం చేద్దాం అనుకున్నాడు. చేస్తే చేయొచ్చు కూడా. కానీ వీడు దొంగ బాబా. ఎంత దొంగ బాబా అంటే ఈయన నకిలీ మందులు, స్పూరియస్ డ్రగ్స్ అంటాం, నకిలీ మందులు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ అయితే నేపాల్ ప్రభుత్వం మా దేశంలో రామ్దేవ్ బాబాకి మందులు అమ్మడానికి లేదు, సబ్స్టాండర్డ్ మందులు, స్పూరియస్ మందులు నిషేధించింది. అంటే అర్థమైందా? మన దేశంలో దానికి తగినటువంటి ఆధ్యాత్మిక ముసుగుంది కనుక ఈ సబ్స్టాండర్డ్ అండ్ స్పూరియస్ మెడిసిన్స్ అన్నీ కూడా చలామణి అవుతున్నాయి. కానీ ఇంకా ఎంత రెచ్చిపోయాడంటే మరి బిజినెస్ మ్యాన్ కదా, బిజినెస్ మ్యాన్లో ఎలాంటి చాలా మోసగాళ్ళు అవుతారు. ఆయన
మోడర్న్ మెడిసిన్స్ అని కూడా సైంటిఫిక్ మెడిసిన్స్, వెరిఫైబుల్ ట్రూత్, ఎవిడెన్స్ బేస్డ్. మోడర్న్ మెడిసిన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. ఆ మందులు పనికిరావు. ఆ మందులు మోడర్న్ మెడిసిన్ అంటే ఆ ఇంగ్లీష్ మందులు అంటే మనం మోడర్న్ మెడిసిన్ మందులు అంటాం. అవన్నీ పనికిరాని మందులు, వేస్టు. నా మందులే గొప్ప మందులు. ఆ మందులు చాలా ప్రమాదకరం చేస్తాయి, దాంట్లో ఏమీ లేదు. నా మందులే చాలా గొప్పవి, మేము చేసే మూలికా విజయాన్ని ఆయన పెద్ద పేపర్లో ప్రకటన చేసి మందుల్ని, ఇంగ్లీష్ మందుల్ని అంటే మోడర్న్ మెడిసిన్ మందుల్ని నిందిస్తూ తప్పడుతూ, ఏముంది మాటలుగా ఉంది, వీళ్ళందరూ మాటలగాడి. స్వామీజీ అందరూ మాటలగాడేలేగా, స్వామీజీ అందరూ మాటలగాడేది చేస్తే ఐఎంఏ సుప్రీంకోర్టులో, ఇండియన్ మెడికల్ అసోసియేషను సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈయనకి అసలు ఏం తెలుస్తుంది, ఏ రకంగా చెప్పాడు, ఏ బేస్తో చెప్పాడు, ఏ ఎవిడెన్స్తో చెప్పాడు, ఈయన దగ్గర ఏముంది ఎవిడెన్స్? కేవలం అమ్ముకోవడం కోసం, ఆయన మందులు చాలా గొప్ప అని చెప్పుకోవడం కోసం మోడర్న్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మందులు తప్పని, పనికిరావని ఆయన ప్రకటన చేసి ఆయన ఈ మూలికా వైద్యాల్ని, సబ్స్టాండర్డ్ మందుల్ని, స్పూరియస్ మెడిసిన్ నకిలీ మందుల్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చేస్తే సుప్రీంకోర్టు అన్నీ మొత్తం పరిశీలించి అసలు ఆయన మందులే సరైనవి కాదు, మోడర్న్ మెడిసిన్ కరెక్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన్ని, వాళ్ళ కంపెనీ డైరెక్టర్ని, వాళ్ళందరినీ ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు చేస్తే అరెస్ట్ చేసేవాళ్ళండి. ఆయన మొత్తం నిషేధించాడు. మందులు చేసేదిలో బహిరంగ క్షమాపణ చెప్పాడు సుప్రీంకోర్టుకి. నేను చెప్పడం తప్పు, నేను బేస్లెస్గా నేను అలాగే ఇంగ్లీష్ మందుల్ని నేను విమర్శించాను, తప్పు అనవసరంగా తప్పు పుట్టాను, నేను అది మీనింగ్లెస్, నేను తప్పు బహిరంగ క్షమాపణ చెప్పుకున్నాడు. ఐఎంఏకి చెప్పాడు, మోడర్న్ మెడిసిన్ అందరికీ క్షమాపణ చెప్పుకున్న మనిషి. అంటే అడగపోతే బడాయిగా జలమది, అడిగితే ఇది దూచే, అలాంటి మనిషి రామ్దేవ్ బాబా. ఈయన వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, మన హైటెక్ సీఎం గారిని బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎవడు? ఒక ప్రైవేట్ వ్యక్తి, బిజినెస్ మ్యాన్, కాషాయ బట్టల్లో ఉన్నటువంటి దొంగ బాబా, బిజినెస్ పెంచుకున్న ఆయన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరింపజేసుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, మోసగాడు. ఇక అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు గవర్నమెంట్ దాంట్లో, మన చంద్రబాబు నాయుడు గారి ముందున్న గవర్నమెంట్లో విశాఖపట్నంలో స్వరూపానంద ఆయనకి ఇంతకుముందు ప్రభుత్వం భూములు కట్టబెట్టింది. ఆయన ఎంతో మిస్యూజ్ చేశాడు. ప్రభుత్వ భూముల్ని స్వరూపానంద స్వామీజీకి ఇచ్చింది. ఇస్తే చివరికి అదంతా మిస్యూజ్ అవుతున్నాయి భూములు. ప్రభుత్వం భూముల్ని ఇస్తే స్వరూపానంద దాన్ని దుర్వినియోగం చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం ఆ స్వామీజీ భూములు వెనక్కి తీసుకోవడానికి కృషి చేస్తుంది. నీవు ఏదో మంచి పని చేస్తావని ఇస్తే నువ్వు నీ స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నావు అని చెప్పేసి అన్నీ తీసుకుంటుంది. అలాంటి స్థితిలో మళ్ళీ ఆ స్వరూపానంద నుంచి భూములు వెనక్కి తీసుకుంటే మళ్ళీ రామదేవ మరొక కాషాయ ముసుగులో వచ్చిన ఇంకొక దొంగ బాబాకి మళ్ళీ భూములు కట్టబెట్టలేదు. ఇంకా కట్టబెట్టేందుకు కృషి చేస్తున్నాడు రామదేవ్ బాబా. అంచేత మన హైటెక్ సీఎం గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి మోసగాళ్ళకి లొంగకండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఏంటంటే ప్రభుత్వ భూములు ఏవి కూడా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. స్వరూపానంద స్వామీజీ కూడా ప్రైవేటే, రామ్దేవ్ బాబా ప్రైవేటే. ప్రభుత్వ భూములు ఎలా ఇస్తారు నీకు? సుప్రీంకోర్టే తీర్పు ఉంది, ఆర్డర్ ఉంది. ప్రభుత్వ భూములని ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు. ఒకవేళ ప్రైవేటు సంస్థల ద్వారా నువ్వేమైనా ప్రభుత్వ పనులు ప్రభుత్వ వ్యవహారాలు, ప్రభుత్వ ప్రణాళికల్ని
మీరు చేయించుకోవద్దు తెలిస్తే. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉండొచ్చు, కొన్ని ఎన్జిఓస్ ఉండొచ్చు. ఆ ఎన్జిఓస్ ప్రభుత్వం సంబంధించిన పథకాలని అమలుపరిచేట్లయితే దానికోసం భూములు ఇవ్వచ్చు. అంతేగాని దేనికోసం? ప్రభుత్వం యొక్క పనులు చేయడానికి, ప్రభుత్వం యొక్క పథకాలను నిర్వహించడం కోసం వాటిని అవి మళ్ళీ వాళ్ళు చేయకపోతే అని తీసేసుకోవడమే. వాళ్ళు సొంతంగా ఇచ్చేయడం కాదు. ఈ ప్రైవేటు సంస్థల ద్వారా, అది ఎన్జిఓస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలుపరచడంలో అంటే వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఉన్నప్పుడు ఈ ప్రైవేటు వాళ్ళకి పబ్లిక్ సంబంధించిన అంటే గవర్నమెంట్ సంబంధించిన భూములు ఇవ్వచ్చు. అది జరగడం మళ్ళీ టేక్ ఇట్ బ్యాక్. అంతేగాని ఈ స్వరూపానందకి అలాగే వీళ్ళకి ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేయడం తప్పు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ప్రభుత్వ భూములని ప్రైవేట్ సంస్థలు ఇవ్వకూడదు. ఒకళ్ళు ఇచ్చేట్లయితే ఆ భూములు దేనికోసం, ఏ పర్పస్ కోసం అంటే ప్రభుత్వ పథకాలు ఆ ప్రైవేట్ సంస్థలు నిర్వహించేట్లయితేనే, ప్రభుత్వ పథకాలను ఆ ప్రైవేట్ సంస్థల ద్వారా జరిగేప్పుడు ఇచ్చి అది లేకపోతే అది చేయకపోతే వెనక్కి తీసేసుకో. అది మరి ఏమి లేదు ప్రైవేట్ సంస్థ. ఈ రామ్దేవ్ బాబా తన బిజినెస్ కోసం వస్తున్నాడు, యోగా అని చెప్తాడు. ఒక ముసుగు, యోగా ముసుగు. వీడు దొంగ బాబా. ఈ దొంగ బాబాకి యోగా ముసుగు పెట్టేసి యోగా ముసుగులో స్థలం ఇవ్వడం అంటే వాడు దాన్ని అనబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. యోగా ముసుగు జరిగేది పతంజలి మందుల వ్యాపారం. ఇది ఇలాగే కావటం మన దీంట్లో మనకి తీసినట్లయితే నెల్లూరు జిల్లాలో రామదూత అని ఒక ఆయన స్వామీజీ, తిరుపతి జిల్లాలో కల్కి ప్రభుత్వ భూములను ఆక్రమించారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ భూములు కూడా ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం మనది వెల్ఫేర్ స్టేట్, మంది సంక్షేమ రాజ్యం. ఈ సంక్షేమ రాజ్యంలో ఇలాంటి మోసగాళ్ళకి, రామ్దేవ్ బాబా లాంటి మోసగాళ్ళకి చూస్తాం కదా. అక్కడ నేపాల్ అయితే రామ్దేవ్ బాబా మందులు అక్కడ అమ్మడానికి వీళ్ళు నిషేధించింది. అంటే ఇవన్నీ మన హైటెక్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రామ్దేవ్ బాబాకి ఎటువంటి స్థానాలు ఇవ్వకూడదు. అలాగే ఈ టెక్నాలజీ ఎవరికైతే ఈ స్వామిజీలకి వాళ్ళు ఆక్రమించారో ఆ భూములు వెనక్కి తీసుకుని అన్ని ప్రభుత్వ పథకాలు నిర్వహించాలని మనం కోరుతున్నాం. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలో ఈ నెల 26న జరిగే గోరా గారి 50వ వర్ధంతి సభా వివరాలను తెలియజేస్తారా? ప్రమీల, ఈ జూలై 26కి గోరా గారు మరణించి 50 సంవత్సరాలు అవుతుంది. గోరా గారు మరణించిన తర్వాత కూడా నాస్తిక కేంద్రం కార్యక్రమాలు చాలా విస్తృతం జరుగుతూ వచ్చాయి. సరస్వతి గోరా గారి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాలు నాస్తిక కేంద్రం కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. అల్లవణం గారు, హేమలవణం గారు, వీరయ్య గారు, మైత్రి గారు, విద్య గారు, విజయం గారు, మారు గారు, అందరి వాళ్ళ నిర్వహణలో అనేక కార్యక్రమాలు ఇవేమని కాదు. సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకి, సమాజంలో మానవత్వం పెంపొందించడానికి, సమానత్వం కలిగి తీసుకురావడానికి, అసమానతను తొలగించడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ 26న జూలై 26న గోరా గారి 50వ వర్ధంతి సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పురస్కార గ్రహీత, అలాగే ప్రముఖ జీవశాస్త్రజ్ఞులు అయినటువంటి దేవరాజు మహారాజ్ గారు, డాక్టర్ దేవరాజు మహారాజ్, ఆయన గోరా గారి కృషి ఈ సమాజంలో మార్పు కోసం ఆయన ఎలా కృషి చేశారు. నిర్మాణాత్మక నాస్తికత్వం, సాధారణంగా నాస్తికత్వం అంటే ఏమనుకుంటారంటే దేవుడు లేడు, ఈ బావలన్న మోసగాళ్ళు, ఈ మూఢనమ్మకాలు పనిరావు, ఇంతే అనుకుంటారు.
కానీ గోరగారు లేదు. నాస్తికత్వానికి ఒక నిర్మాణాత్మక రూపం ఇచ్చారు, పరిపూర్ణమైన రూపం ఇచ్చారు. ఆస్తికత్వం ఒక జీవిత విధానం, ఆరంగానే నాస్తికత్వం కూడా ఒక జీవన విధానం. దేవుడు లేడు, ఓకే. దేవుడు లేనట్లయితే ఇక దేవుడు లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, సైన్స్ రంగం ఎలా ఉంటుంది, లలితికలు ఎలా ఉంటాయి, ఇలా అన్ని రంగాలకు సంబంధించింది కూడా గోరగారు నాస్తిక దృక్పథంతో జీవన విధానాన్ని రూపొంచి చెప్పడం, మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించిన మహనీయుడు గోర. మాటలు ఎంతమంది చెప్తారు, ఫిలాసఫీ గ్రంథాలు రాసి పడేయచ్చు, తత్వశాస్త్రం రాసి పడేయచ్చు, అది ఎంత కార్యరూపం దాల్స్తుందని వేరే విషయం. కార్యరూపం ఏ రంగం ఉంటుంది? ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎందుకు మిన్నా, ఏ రంగం మిన్నా? మానవ జీవితం ఎందుకని సుఖవంతంగా ఉంటుంది ఆస్తికత్వం కంటే కూడా? అసమానతలు లేకుండా అందరూ హాయిగా ఎలా ఉంటారు, సమాజం ఎలా అభ్యున్నతి చెందుతుంది, అన్ని రంగాల్లో, ఈ రంగం ఆర్థికంగా కావచ్చు, సాంఘిక కావచ్చు, ఏదైనా విద్యారంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఉత్తమమైనది, మిన్న సరే అంత మనిషికి వీలు. అందుకే దానికి 3 ప్రిన్సిపల్స్ చెప్పారు గోరగారు. వాస్తవికత, సత్యం. ఆస్తికత్వం అంతా అసత్యం మీద, లేని దేవుణ్ణి ఉందాడు చెప్తాడు. దేవుడు అనేది అక్కడ ఉండదు, అసత్యం మీద ఉంటుంది. నాస్తికత్వం సత్యం మీద ఉంటుంది సిద్ధాంతం. అసత్యం ఏంటిది? నాస్తికత్వం సత్యం. వాస్తవిక దృక్పథం, సంఘదృష్టి. ఆస్తికత్వం సంఘదృష్టి ఉండదు, కర్మ, దురదృష్టం. వాడు బాధపడుతుంటే ఏం చేద్దాం, వాడు కర్మ, వాడు దురదృష్టం. అక్కడ మనుషులు స్వార్థంతో ఉంటుంది ఆస్తిక సమాజం, స్వార్థం. నాస్తికత్వం అలా కాదు, స్వార్థం ఉంటుంది. నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థమైన కృషి, నిస్వార్థంగా ఉంటుంది. సామాజిక న్యాయం ఉంటుంది, ఆస్తికతలో నా సామాజిక న్యాయం ఉండదు. అంచేత వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, వ్యక్తి స్వేచ్ఛ. ఈ జీవితాన్ని ఎవరో నియంత్రించట్లేదు. దేవుడు చేస్తున్నాడు, దేవుడు నియంత్రిస్తున్నాడు, దైవేచ్ఛ లేదు, జరగదు, ఏం లేదు. ఏది చేయాలన్నా నువ్వే. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఉంటుంది. నువ్వు కృషి చేస్తే పైకి వస్తే కృషి చేస్తే రావు. అంతే మనిషి యొక్క కృషికి విలువ ఇచ్చి, స్వేచ్ఛకి విలువ ఇచ్చి, సృజనాత్మక విలువ ఇచ్చి, మనిషికి గౌరవం ఇచ్చి, అందరు మనుషులు సమానమే, మానవులంతా ఒకటే. నువ్వు ఏ గౌరవం కావాలనుకుంటున్నావో అదే గౌరవం ఎదుటి కావాలి. నాకు నేను ఏ గౌరవం కావాలనుకున్నా నీకు కూడా, అతను కూడా అదే గౌరవం కావాలి. ఆరంగా వ్యక్తి విలువల్ని పెంపొందించేది నాస్తికత్వం అని చెప్పి అన్నిట్లో కూడా మానవుని స్వేచ్ఛ, సృజనాత్మకత, విలువ, మనిషికి విలువ. ఆస్తికతలో మనిషి విలువ లేదు, నిమిత్తమాతుడు. నువ్వు అది భగవద్గీత తీసుకొని అన్ని నిమిత్తమాతుడు. నువ్వేం చేసేది లేదు, నువ్వేం చేసేది. కొమ్మరి చక్రం మీద కొండ తిరుగుతుంటుంది, ఆ రంగానే నువ్వు కూడా అంతే. నీ భగవద్గీతలో తీసుకుంటే చెప్పేదంతా అదే. నువ్వు నిమిత్తమాతుడి, నథింగ్. నాస్తికత్వం నువ్వే. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. ఇలా చూసుకుని ఘోరగా సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎన్నో రకాలుగా మార్గాలను చూపించారు. కులాలు, మతాలు నిర్మూలనకి, వర్ణాంతరాలు, మతాంతరాలు, అంతర్జాతీయ వివాహాలు, ఆ రంగా రకరకాలుగా ఒకటిగా ఎన్నో నాస్తిక జీవిత విధానం అంటే ఇలా ఉంటుంది. సిద్ధాంతం చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, మా చేతల ద్వారా నిరూపించిన మహనీయుడు గోర. రేపు ఎన్ని రకాలుగా గోర గారు ఆయన జీవితంలో ఆయన చేశారు అని చెప్పి నిర్మాణ నాశనం గొప్పవేంటో ఇలువేంటో దేవరాజు మహారాజు గారు ఆయన ప్రసంగంలో వెళుతుపోతున్నారు. నాస్తికేంద్రం గోర గారి బాటనే నడుస్తుంది. అది ఉత్తమైనది.
నాస్తిక జీవితానం వస్తుంది. అందుకని గాంధీ గారు గోరా గారితో గోరాని పిలిచారు, మహాత్మా గాంధీ పిలిచి నాస్తికతని మాట్లాడారు. ఆయన చివరికి ఏమన్నారంటే, మరి గాంధీ పరమ ఆస్తికుడు, ఆయన ఏమన్నాడు, నా ఆస్తికత్వం ఉప్పని కానీ నీ ఆస్తికత్వం తప్పని కానీ అన్ను మన ఇద్దరం సత్యాన్వేషకులు అన్నాడు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడు, మొట్టమొదటి గాడ్ ఈజ్ ట్రూత్ అన్నాడు, సార్ ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు, ట్రూత్ సత్యమే దేవుడు అన్నాడు. చివరికి అసలు దేవుడు మాట సత్యమే సత్యము, అంతే, సత్యమే కావాలి. ఆ లెవెల్కి గాంధీ వెళ్ళిపోయాడు గోరా గారి ప్రభావంతో. గాంధీలో గాడ్ ఈజ్ ట్రూత్ అనే నుంచి ట్రూత్ ఈజ్ గాడ్ లాగా మారి అక్కడ సత్యమే కావాలి, సత్యం, సత్య పథం కావాలి అంటే గోరా గారి ఇంపాక్ట్ ఎలాంటి వాళ్ళు మహాత్ముడు మహాత్మా గాంధీ మీద ఎంత ఉందో అందరి మీద ప్రపంచంలో ఎందరి మీద ఉందో గాంధీ గారి. దానికి కారణం నాస్తికత్వం. గోరా గారి ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం కారణం. మామూలుగా అందరూ చెప్పే మామూలు నాస్తికత్వం కాదు గోరా గారు, ఒక జీవిత విధానం, నిర్మాణాత్మక జీవిత విధానం. దీని గురించి దేవరాజ మహారాజు గారు ఈ నెల 26వ తారీఖున నాసికలో ఉదయం 11 జరిగే సమావేశంలో ఆయన వివరణాత్మకంగా ప్రసంగిస్తారు. అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరండి, వినండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి నాస్తికతని. చాలామంది ఇంకా తెలుసుకోవాలి. చాలా ఇలాంటి వాళ్ళు, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళు మాట సైంటిస్ట్ అయిన దేవరాజ మహారాజు ఆయన చెప్పేది వినండి. భాగస్వాములు కంటే మనందరం కూడా సమాజ పురోగతికి మొత్తం భాగస్వాములు కావాలి అని చెప్పి ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తాం రమ్మని. రేపు 26వ తారీఖు ఉదయం 11 నాస్తిక సమావేశం ఉంది, అందరికీ కూర్చున్నాను. వేళ చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. నాస్తికత్వం ఎలా గొప్పదో చెప్పు. గోరా గారు నిజంగా ఆచరణలో చూపించిన వ్యక్తి, ఆచరణలో ఏదో ఫిలాసఫీ పుస్తకాలు రాసి చూపించేవాడు కాదు, ఆచరించి చూపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి పాజిటివ్ ఎథిజం సంబంధించిన విషయంలో గోరా గారు నాశనంతో కళలు అని చెప్పారు. ఆ కళలో వాస్తవికత, సందృష్టి, వ్యక్తిత్వం. ఆ రంగా మనం సమరం ఛానల్స్ 20 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో సమరం రాగం తానం ఛానల్ ఉంది. దాంట్లో సంగీతం గురించి ఉంది, సాహిత్యం గురించి ఉంది, నృత్యం గురించి ఉంది. వీటన్నిటికీ వాటిని సంగీత సాహిత్య నృత్య సమాహారం ఇదంతా రాగం తానం ఛానల్. దీంట్లో సంగీతం చూసినట్లయితే అన్నపూర్ణమ్మ గారు నాస్తిక గీతాలు ఎన్నో ఆలాపించారు. ఎన్నో అన్నపూర్ణమ్మ గారు ఎన్నో నాస్తిక దృక్పథంతో. అలాగే ఎన్నో ఇంటర్వ్యూస్. అలాగే మరి వెంకటరామ శర్మ గారు కూచిపూడి స్టైల్లో మరి ఎన్నో రకాలైన మార్పుకు సంబంధించినటువంటి అభ్యుదపాలు నృత్యాలు చూపించారు మా ఛానల్లో. అలాగే అనేక మంది యొక్క ఇంటర్వ్యూలు మేము పెట్టాం. వాళ్ళు సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎలా కృషి చేస్తున్నారు. సాహిత్యం కూడా సమాజాన్ని మేలుకొల్పుతుంది. సమాజం మేలుకొల్పు అంటే సామాజిక దృక్పథంతో సంగీతం ఉన్నా, సాహిత్యం ఉన్నా, నృత్యం ఉన్నా అవి సమాజంలో ఒక రకం మార్పుకు దోహదపడతాయి, మనిషిని ఆలోచింపజేస్తాయి. ఆ రంగా మనిషిని ఆలోచింపజేయడానికి సమరం రాగం తానం అనే ఛానల్ చక్కగా కృషి చేస్తుంది. మీరందరూ కూడా చూడండి. మార్పుభావాలుగా వచ్చి దీంట్లో భాగస్వాములు కండి. మార్పుభావాలు సమాజాన్ని చైతన్యపరచాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మరి సమరం రాగం తానం ఛానల్ భాగస్వాములు కావచ్చు. భాగస్వాములు అయ్యి వాళ్ళ యొక్క సమాజంకి వాళ్ళు ఏ రంగా వాళ్ళ సమాజాన్ని మేలుకొల్పుతున్నారో చూపించండి. సమాజం మేలుకొల్పాయి ఈ అసమానతను తొలగించాలి, మానవులతో ఒక్కడే చాటాలి. ఆ రంగా ఏది నృత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా సరే అన్ని రంగాల్లో కూడా మానవాభివృద్ధి కావాలి.
దానికోసం జరుగుతుంది. మీరందరూ కూడా దీన్ని చూడాలని కోరుతున్నాను. అలాగే భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మనం ఇది సమరం రాగం తానం ఛానల్ అందరిది, మనందరిది. అది గుర్తు. మరి ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అది అందరి దగ్గర నుంచి సెలవు పుచ్చుకున్నాం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.